వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. సో సిడిపిఓ సెకండ్ టైం ఎగ్జామ్ అవుతుంది కదా, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు చాలా సైలెంట్గా, స్టడీ చెప్పులు లేకుండా. ఓకే, ఆర్భాటం చేసే వాళ్ళు ఉంటారు, మీరు సైలెంట్గా చదువుకోండి, నాకు తెలుసు ఆ విషయం. అయితే మీరు ఫస్ట్ టైం సిడిపిఓ రాసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి, సబ్జెక్ట్లో చాలా మార్పు వచ్చింది, ముఖ్యంగా క్వశ్చన్ అడిగే విధానంలో చాలా మార్పు వచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుంటారు, గ్రూప్ 3 ఎగ్జామ్ చూసుంటారు, తెలుసు కదా మీకు ఎంత టఫ్గా అడుగుతున్నాడో. టఫ్ కాదు, తెలిసినయే, కానీ తెలిసిన వాటిని చాలా డెప్త్గా అడుగుతున్నాడు కదా. సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి, సబ్జెక్ట్ మీద డెప్త్ అండర్స్టాండింగ్ ఉండి, రిలవెన్స్ ఉండి, అప్డేట్ ఉంటేనే సాధ్యమవుతుంది. స్కోరింగ్ తగ్గుతుంది. పోయినసారి స్టేట్ టాపర్ 310 సంథింగ్ అట్లా ఉన్నారు కదా, 303 310 అంతే ఉన్నారు. ఈసారి ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. టఫ్ కాదు, కొత్త విధానంలో, దాన్ని టఫ్ అనకూడదు, డెప్త్గా అడిగే ఛాన్స్ ఉంది. పైన చెప్తే అయిపోతుంది, 16 రోజుల్లో కోచింగు, నెల రోజుల్లో కోచింగు, సూపర్ ఫాస్ట్ కోచింగు, షార్ట్ కట్స్, ఇవన్నీ పనిచేయవు, ఇవన్నీ అస్సలు పనిచేయవు. మేము ఇంత వర్క్ చేస్తున్నప్పటికి కూడా ఇంకా చేయాల్సింది ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూ అయితేనే ఉంటుంది మా గైడెన్స్ అండ్ మా వర్క్. సో నోట్స్ అన్నీ అప్డేటెడ్ పెట్టేస్తున్నాం, చూడండి. 1 తారీఖు నుంచి మీకు ఏంటి కరెంట్ అఫైర్స్ కూడా, సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నోట్స్ వస్తాయి, చదువుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి యూనిట్ వైజ్గా నేను లైవ్ క్లాసులు తీసుకుంటాను మన యాప్లోనే ఉంటాయి లైవ్ క్లాసులు. లైవ్లో ఉంటే మీరు డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు, అడగచ్చు. అయితే ఈ వీడియో పర్పస్ ఏంటంటే, ఇప్పుడు టెస్టులు ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది, ఎంత డెప్త్గా ఉంటే అంత మంచిది అనే ఉద్దేశంతో టెస్టులను చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉన్నది, రైట్. అది కూడా ప్రామాణిక పుస్తకాలు, వెబ్సైట్లు, గవర్నమెంట్ వెబ్సైట్లు, పిఐబి, వీటిని బేస్ చేసుకుని అడగడం జరుగుతుంది. పోయినసారి మనం టెస్టులు చూసుకున్నప్పుడు, సిడిపిఓ ఎగ్జామ్ చూసుకున్నప్పుడు, అందులో కొన్ని సోషియాలజీ, కొన్ని సైంటిస్టులు కేస్ స్టడీలు అడిగాడు, చైల్డ్హుడ్ రిఫ్లెక్స్ అడిగాడు, కొన్ని కొత్త ఏరియాస్ అడిగాడు కదా. సో అవన్నీ కవర్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ చేయడం జరిగింది. సో శాంపిల్గా మీకు కొన్ని క్వశ్చన్ చూపెడుతున్నాం. టెస్ట్ రాశారు చాలామంది, 2 days అయింది మనం గ్రాండ్ టెస్ట్ పెట్టేసి. మార్కులు రివీల్ చేయకూడదు కదా ఎంత వచ్చింది అనేది. ఓవరాల్గా అయితే జనరల్గా వచ్చేదానికంటే స్కోర్ చాలా తగ్గింది ఈ టెస్ట్కి, అది చెప్తున్నా. ఇది మన యాప్. కోర్స్ కావాలనుకున్న వాళ్ళు శ్రవణ్ సోషియాలజీ అని ఉంటుంది. సో మీరు శ్రవణ్ సోషియాలజీ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే కనుక కనబడుతుంది కదా ఇక్కడ శ్రవణ్ సోషియాలజీ అని. సో మీరు ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే, సిడిపిఓ ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే జస్ట్ 499 రూపీస్ టెస్ట్ సిరీస్, విత్ కోర్సు టెస్ట్ సిరీస్ 3000. మిగతా వాళ్ళకి డౌట్ రావచ్చు, ఇంత తగ్గించారు ఇప్పుడు, ఇంతకుముందు బాగుండే కదా ఫీజు అంటే. 1 month టైం ఉంది కదా, అంతే కదా. 1 month టైంకి మాకు యాప్ మెయింటెనెన్స్ కానీ, యాప్ ఛార్జెస్ కానీ, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కానీ తగ్గుతాయి. కాబట్టి కాల వ్యవధి తక్కువ ఉంది కాబట్టి కోర్స్ ఫీజు కూడా తగ్గుతుంది. ఎప్పుడైనా అంతే, స్టార్టింగ్లో మా దగ్గర ఫీజు ఎక్కువ ఉండే, పోతూ తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగిన కొద్దీ, కాల వ్యవధి తగ్గిన కొద్దీ. సో లేట్ చేయకుండా ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కోర్స్తో పాటు అప్డేటెడ్ నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్ ఉంటుంది. మాకు కోర్స్ అవసరం లేదు, ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు, ఓన్లీ టెస్ట్ సిరీస్. ఓకే, ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కోర్స్. ఓకే, ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే కూడా ఉంటుంది. ఓకే, 499 రూపీస్ టెస్ట్ సిరీస్, ఓన్లీ టెస్ట్ సిరీస్. సో యూనిట్ వైజ్ 10 టెస్టులు ఉంటాయి. తర్వాత ఇప్పుడు గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం లేటెస్ట్ అప్డేట్స్ తోటి. ఓకే, సో అదే మీకు ఒకటి శాంపిల్ చూపెడదామని తీసుకురావడం జరిగింది. సో క్వశ్చన్లో అన్ని స్టేట్మెంట్ ఉంటాయి, మ్యాచింగ్స్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. చాలా డెప్త్గా ఉంటాయి అనుకొని మీరు సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వండి. ఏదో పైన అడుగుతాడు, ఈ అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది, ఈ క్వశ్చన్ చదివితే సరిపోతుంది, ఆ క్వశ్చన్, ఇట్లాంటివి ఉండవు. అగైన్ పుస్తకంలో చెప్పినట్టుగానే వస్తుంది, దాన్ని వేరే పదజాలంతో అడగచ్చు, మార్చి అడగచ్చు. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాళ్ళలో సమాజం యొక్క లక్షణాలు గుర్తించండి. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్నెస్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెన్సెస్, ఇట్ ఆల్వేస్ స్టాటిక్. లక్షణాలను గుర్తించమన్నాడు, ఎవరైనా గుర్తిస్తారు. గుర్తిస్తారు, ఇదేంటిది, ఇట్ ఆల్వేస్ స్టాటిక్ ఇన్ నేచర్ అన్నాం. ఎప్పుడు సమాజం డైనమిక్గా ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, దీన్ని గుర్తిస్తారు, ఇది లక్షణం కాదు అని గుర్తిస్తారు.
అలాగే సొసైటీ ఎప్పుడైనా పర్మనెంట్. సొసైటీలో మెంబర్స్ చేంజ్, మనుషులు చనిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు పుడతా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అన్నాడు. ఇది కూడా కాదు, లక్షణం కాదు. సొసైటీ ఈజ్ పర్మనెంట్, కానీ సొసైటీలో ఉన్నటువంటి మనుషులు, సిస్టమ్స్, ప్రాక్టీసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే బి మరియు డి కాదు అని తెలుసు మనకి. ఏసీలో కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి రెండు కూడా సొసైటీ లక్షణాలే. సొసైటీ డిపెండ్స్ ఆన్ బోత్ లైక్నెస్ అండ్ డిఫరెన్సెస్. రెండు ఉంటాయి. లైక్నెస్, సమ్ ఎక్స్టెంట్ లైక్నెస్ ఉంటుంది, సమ్ ఎక్స్టెంట్ డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని ఆస్పెక్ట్స్లో లైక్నెస్ ఉంటుంది, కొన్ని ఆస్పెక్ట్లో డిఫరెన్సెస్ ఉంటుంది. మీకు చెప్పినప్పుడు ఏం చెప్తాం? సొసైటీ ఈజ్ డిపెండ్స్ అపాన్ బోత్ లైక్నెస్ అండ్ డిఫరెన్స్ అని చెప్తాం. ఇక్కడ వేరువేరుగా విడగొట్టిచ్చాడు. ఓకే, సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ఫోక్ వేస్ అండ్ మోర్స్కు మధ్యలో సంబంధం మీద అడిగాడు. ఏమని ఇచ్చుకొని అండి స్టేట్మెంట్స్. మీకు ఫోక్ వేస్ అంటే ఏంటి, మోర్స్ అంటే ఏంటి అంటే తెలిస్తే ఆన్సర్ చేస్తారు. ఫోక్ వేస్ అంటే ఇన్ జనరల్గా ప్రాక్టీస్ చేసేటి, మోర్స్ అంటేనేమో ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటివి. కాబట్టి మోర్స్ అనేవి చాలా డీప్ రూటెడ్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మోర్స్కి మనం 100% అటాచ్ అయి ఉంటాం. ఫోక్ వేస్కి అటాచ్ అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటికి తెలిస్తే చూడండి, సమాజంలో ఆచారాల కంటే కూడా ఫోక్ వేస్ తక్కువ లోతుకు పాతుకుపోయి మరియు వేగంగా మారుతాయి. ఆచారాలు ఒకరి సామాజిక స్థితి మరియు వృత్తిపరమైన స్థితి వల్ల మారుతాయి, కానీ ఫోక్ వేస్ ఆ విధంగా మారవు. జానపద మార్గాలు సాంఘిక సంక్షేమానికి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఆచారాలు ఎప్పుడు అలానే ఉంటాయని నమ్ముతారు. సో ఈ మీకు ఎప్పుడైతే ఫోక్ వేస్కి మోర్స్కి మధ్యలో ఉన్న సంబంధం, ఫోక్ వేస్ అంటే ఏంటి, మోర్స్ అంటే ఏంటి అని క్లారిటీ ఉన్నప్పుడు ఇట్లాంటి ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇదిగో లేటెస్ట్ యాక్ట్స్కి సంబంధించినవి. సరోగసీ చట్టానికి సంబంధించి సరి అయింది. ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 2021 అమల్లోకి రావడం అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్. అలా కాకుండా సరోగసీ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ అంటే రూపొందించింది ఎప్పుడు అంటాం. ఇది 21 డిసెంబర్లో రూపొందిస్తే 22లో అమల్లోకి వచ్చింది. కానీ ఇక్కడ ఏమడిగాడు? 21లో అమల్లోకి వచ్చిందనో. ఇది తప్పు అవుతుంది. ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ. అంటే ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు రూపొందించారు. అన్ని చట్టాలు రూపొందించిన సంవత్సరం అమల్లోకి రావాల్సిన పని లేదు. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏమన్నా, ద ఇంటెండెడ్ కపుల్ ఆర్ మ్యారీడ్ హ్యావింగ్ ఏజ్ 23 to 50 ఫర్ ఫీమేల్ అండ్ 20. అంటే ఎవరైనా కప్పులు మేము సరోగసి మార్గంలో పేరెంట్స్గా మారాలనుకుంటున్నామంటే వాళ్ళ వయసు ఎంత ఉండాలంటున్నాడు? అది వైఫ్కి అయితేనేమో 23 నుంచి 50 సంవత్సరాలు, హస్బెండ్కి అయితేనేమో 26 నుంచి 50 సంవత్సరాలు ఉండాలంటున్నాం. అలాగే సరోగసి సర్వీస్ ఇచ్చేటువంటి మదర్కి ఎంత ఉండాలంట? 25 to 35 years అంటున్నాడు. అలాగే ఉమెన్ షెల్ నాట్ యాక్ట్ యాజ్ ఎ సరోగేట్ మదర్ మోర్ దాన్ 2 times. అంటే ఒక మహిళ 2 సార్ల కంటే ఎక్కువ సార్లు సరోగసి మదర్గా ఒక సర్వీస్ ఇవ్వకూడదు అంటున్నాడు. ఇందులో ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది రాంగ్ అంటే మీకు కరెక్ట్గా చదివితేనే అర్థమవుతుంది, క్లాస్ కరెక్ట్గా వింటేనే అర్థమవుతుంది డెప్త్గా కదా. చాలా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. సరోగసి తల్లి, ఒక మహిళ తన జీవితంలో ఎన్నిసార్లు సరోగసి తల్లిగా సర్వీస్ ఇవ్వచ్చు, రైట్? అలాగే ఒక కపుల్, ఇంటెండెడ్ కపుల్ అంటే సరోగేట్ మదర్స్ కపుల్, సరోగేట్ పేరెంట్స్గా మారాలనే సంకల్పం, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏంటి ఎలిజిబిలిటీ? భార్యకి అయితే 20, ఉమెన్కి అయితే 20 to 23 నుంచి 50 years ఉండాలంటున్నారు. పురుషుడికి అయితే 26, 52. అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలిసి ఉండాలి డెప్త్గా. ఏదో మీద చెప్పేస్తామంటే కుదరదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్స్కి సంబంధించి బెనిఫిషరీస్, ప్రధానమంత్రి ఆర్ కుశలత సంపన్ హితగ్రాహి అన్న. ప్రధానమంత్రి హూ ఆర్ కవర్డ్ అండర్ ప్రధానమంత్రి ఆర్ కుశలత సంపన్ హితగ్రాహి స్కీమ్. మేము ఇక్కడ ఏమన్నా హూ ఆర్ కవర్డ్ అన్నాం, లేకపోతే అక్కడ ఏం అడగచ్చు? హూ ఆర్ ద బెనిఫిషరీస్, లేకపోతే హూ ఆర్ ద టార్గెట్ గ్రూప్. పదాలు మారంగానే మీరు పరిశాన్ కావద్దు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడం అంటే మేము అరటిపండు పొట్టు తీసిస్తేనే తింటామంటే కుదరదు. అక్కడ ఉంది అరటి చెట్టు అంటే పోయి పండు తెచ్చుకొని తెంపుకొని తినేంత ఓకే, కొంచెం యాక్టివ్గా ఉండాలి. అంతేగాని మీరు క్వశ్చన్లో హూ ఆర్ కవర్డ్ అన్నారు, అక్కడనేమో టార్గెట్ గ్రూప్ అన్నారు. ఇక్కడ అర్థమవుతుంది మనం అర్థం చేసుకుంటే, ఎవరి కోసం ఉద్దేశించింది, టార్గెట్ గ్రూప్ ఎవరు, లేకపోతే హూ ఆర్ కవర్డ్, హూ ఆర్ ద బెనిఫిషరీస్. సో పదాలను దాని వెనకాల అంటే కాన్సెప్ట్ తెలిసి ఉండడం అవసరం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? షెడ్యూల్డ్ కాస్ట్, డినోఫిటర్, ఓబీసీ. ఇక్కడ ఈబీసీ ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్ ఇస్తే మళ్ళీ చేంజ్ అవుతుంది. శానిటేషన్ వర్కర్స్, ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు అనుకో అవుట్, ఆన్సర్ కాదు. మళ్ళీ ఈబీసీ అనే పదం వాడాడు, రైట్? పురుషుల ద్వారా ప్రత్యేకంగా బంధుత్వం గుర్తించదగ్గ బంధువు
కాగ్నేట్ అంటే ఏంటి, యూటరైన్ అంటే ఏంటి, యాగ్నేట్ అంటే ఏంటి, ఈగో అంటే ఏంటి. ఇక్కడ కావాలనే ఇంగ్లీష్ పదాలు ఇచ్చినాం, తెలుగు పదాలు ఇవ్వలేదు. మీరు మొన్న చూడండి గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని క్వశ్చన్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు, కాగ్నేట్ అని రాశాడు అంతే. కాగ్నేట్ అని తెలుగు వర్డ్స్ యూజ్ చేశాడు, కానీ తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు. సో కాబట్టి ముఖ్యమైనటువంటి వాటికి ఇంగ్లీష్ వర్డ్స్కి మీనింగ్ కూడా తెలుసుకోవాలి. ఉమెన్స్ వైలెన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేసులు: విశాఖ కేసు, పని చేసే ప్రదేశంలో లైంగిక వేధింపు, నిర్భయ కేసు, నేర న్యాయ సవరణ చట్టం, షేరబానా కేసు, ఏజ్ ఆఫ్ కన్సెంట్, షాబానా కేసు, విడాకులు తీసుకున్న మహిళకు నిర్వహణ అంటే ఆమె కంపెన్సేషన్. ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు, గిడ పరిశాన్ అవుతారు. షేరబానా కేసు ఇదేంటిది, త్రిబుల్ తలాక్ సంబంధించింది. ఏజ్ ఆఫ్ కన్సెంట్ కాదు కదా. రుక్మాబాయి కేసు ఏజ్ ఆఫ్ కన్సెంట్. అంటే అంత డెప్త్గా తెలిసి ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. సరిగ్గా జతపరచలేదు అన్నాడు, ఒకసారి సరిగ్గా జతపరిచిందేదని కూడా అడగచ్చు. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇన్ఫాంట్స్ గురించి కూడా మనకు సిలబస్లో ఉంది కదా, హెల్త్ కేర్ ఉంది కదా, ఇన్ఫాంట్ కేర్ ఉంది కదా, పోస్ట్ నటల్ కేర్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ పదాలు. అనాక్సియా అంటే ఏంటి, హైపాక్సియా అంటే ఏంటిది, హైపర్ క్యాప్నియా అంటే ఏంటిది, అస్ఫిక్సియా అంటే ఏంటిది, ఇవన్నీ తెలిస్తేనే, చదివితేనే, మీనింగ్స్ అర్థమైతేనే చేయగలుగుతారు. మన నోట్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఈజీ, మన క్లాస్ కూడా చెప్పాల్సిన పని లేదు, నోట్స్ చదివితే చాలా ఆన్సర్ పెట్టేస్తారు. ఇంపార్టెంట్ వర్డ్స్ అంటే కవరేజ్, కాంప్రహెన్సివ్ కవరేజ్ ఉండాలి. అలాగే మనకు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఒక టాపిక్ ఇచ్చాడు క్లియర్గా కదా. సో అందులో బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించి 2 హార్మోన్స్ కూడా, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, 2. ప్రొలాక్టిన్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది, సీక్రెటింగ్ అంటే మిల్క్ గ్లాండ్స్ నుంచి మిల్క్ సీక్రెట్ అవ్వడానికి పనిచేస్తుంది. ఆక్సిటోసిన్ ఏంటి, సీక్రెట్ అయినటువంటి మిల్క్ మదర్ నుంచి బయటికి రావాలి కదా, ఇజెక్ట్ అవ్వాలి కదా, ఆ ఇజెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఆ క్లారిటీ ఉండాలి. ప్రొలాక్టిన్ రోల్ ఏంటి విత్ రెఫరెన్స్ టు బ్రెస్ట్ మిల్క్, అండ్ ఆక్సిటోసిన్ రోల్ ఏంటి. అలాగే పార్షియల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి, ఇవన్నీ చూస్తే ఇది సింపులే కదా అనిపిస్తుంది, కానీ అందులో క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ మిస్ అయినప్పుడు ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ఎప్పుడైనా ఇంపార్టెంట్, ఎన్ఎఫ్హెచ్ఎస్, ఎస్ఆర్ఎస్ డేటా. అలాగే 2024 ఆర్డీఏ 2024 వచ్చిందండి, 24 ఆర్డీఏ వచ్చింది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. 2024 ఆర్డీఏ వచ్చింది, మీకు కవర్ పేజ్ చూపెడుతుంది. ఆర్డీఏ 2024 ఆల్రెడీ క్లాస్ చెప్పడం జరిగింది, సరే ఇక్కడ మిస్ అయినట్టుంది. సో ఎనీవేస్ ఓకే. సో ఇక్కడ చట్టాలు చదివేటప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఏదైనా చట్టం ఉంటే ఆ చట్టంలో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ రైట్స్ ఏం ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇప్పుడు పీడబ్ల్యూడీ చట్టం ఇక్కడ అడిగారు, రేపు పొద్దున డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇవ్వచ్చు. The following rights have been provided to the woman victim of domestic violence: A. Right to residence, right to legal aid, right to compensation, right to divorce. ఏ హక్కులు ఇచ్చారు ఒక గృహహింస ఎదుర్కొంటున్న మహిళకి? 2005లో తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి హక్కులు ఇచ్చారు. క్లారిటీ ఉంటే తప్ప ఆన్సర్ చెయ్యరు. ఊరికే చీకట్లో బాణం వేస్తే ఓకే చెయ్యరు. చాలా టైం పడుతుంది. అసలు 10 రోజుల్లో, నెల రోజుల్లో మాకు ఒక క్రాష్ కోర్స్ చెప్పండి సార్ అని రోజు 10 మంది ఫోన్ చేస్తారు. 10 రోజుల్లో స్పెషల్ బ్యాచ్ పెట్టండి సార్. ఇప్పుడు స్పెషల్ బ్యాచ్ పెడితే న్యాయం చేయలేము, షార్ట్ కట్స్ చెప్తే న్యాయం చేయలేము. ఓకే. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 16 ఏం చెప్తుంది, సెక్షన్ 31, సెక్షన్ 42, సెక్షన్ 17 ఏం చెప్తుంది. ఇక్కడ సెక్షన్ ఇచ్చాడు, ఇక్కడ కంటెంట్ ఇచ్చాడు. ఏ సెక్షన్లో ఏముంది అనేది కంపల్సరీ అవసరం. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ 6 to 18 years. మనకు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 14 years వరకే విద్యా హక్కు చట్టం, 6 to 14. కానీ ఇక్కడ ఈ చట్టం ప్రకారం విద్యా హక్కు ఎక్కడి వరకు ఉంది, 18 సంవత్సరాల వరకు ఉంది. 6 నుంచి 18 ఎవరికి? డిజబుల్ పిల్లలకి. ఇట్లాంటివి అడుగుతాడు, సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. సో రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఆఫ్ విత్ డిజబిలిటీస్ అన్ని డిఫైన్ చేయబడ్డాయి ఏ సెక్షన్ కింద. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమగ్ర కాదు, ఇది సంలీన విద్య కోసం ఏ చర్యలు తీసుకున్నారు. అలాగే విద్యా సంస్థలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మరియు సహాయకులకు కూడా రవాణా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేటువంటి సెక్షన్ ఏంటి?
హోప్ యూ అండర్స్టాండ్. కంగారు మదర్ కేర్ అని అంటున్నాం మనం, కాంగ్రూ మదర్ కేర్. అందరూ సోషియో ఎకనామిక్ సర్వేలో చూసి కంగారు మదర్ కేర్స్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో నోట్ చేసుకుంటారు. అంత ఈజీగా అడగట్లేదు ఇప్పుడు. ఎవరెవరికి ఎన్ని కేజీల కంటే తక్కువ బరువు ఉంటే కంగారు మదర్ కేర్ ఇస్తారు. అసలు కంగారు మదర్ కేర్ ట్రీట్మెంట్ని ఎవరు కనుగొన్నారు? ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్. ఇలా మెడిసిన్స్ ఇచ్చుడే ఉండదు, టాబ్లెట్లు ఇచ్చుడే ఉండదు. మదర్ అండ్ చైల్డ్ ఇన్స్టింక్చువల్గా మదర్ అండ్ చైల్డ్కి మధ్య ఉన్న కాంటాక్ట్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ని బేస్ చేసుకొని ప్రకృతిలో లభించిన ఒక అద్భుతమైన చికిత్స ఇది, సహజ సిద్ధంగా లభించే చికిత్స. అది చాలా సందర్భాల్లో ప్రూవ్ చేయబడ్డది కాబట్టి దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టినాం. భారతదేశంలో ఎవరు ప్రారంభించారు కంగారు మదర్ కేర్ని? ప్రపంచంలో ఎవరు ప్రారంభించారు? భారతదేశంలో ఏ హాస్పిటల్లో ఫస్ట్ స్టడీ చేశారు? అంటే ఒక టాపిక్ తీసుకుంటే దానిలో సమగ్రత, ఇంటిగ్రిటీ చాలా డెప్త్గా. తల్లిపాల మీద క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. ఈ క్రింది వాటిలో ఏ ఎంజైమ్ ఎక్కువగా తల్లిపాలలో ఉంటుంది కానీ జంతువుల పాలలో ఉండదు? ఓకే, సో కాబట్టి మీకు రాక అంటే మళ్ళీ అవకాశం రావాలంటే 3-4 years పట్టచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఎగ్ మీద కూడా క్వశ్చన్ పడుతుంది. ఎగ్గులో సంబంధించి ఏమిది? గుడ్డు పచ్చసొనతో పోలిస్తే గుడ్డు తెల్లసొనలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. విటమిన్ సి తప్ప అన్ని విటమిన్లు ఉంటాయి. గుడ్డు ప్రోటీన్ మానవ పోషణలో తల్లి పాల తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. ఇది మొత్తం 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. అదే ఎస్ అంటే కంప్లీట్ ప్రోటీనా కాదా? ఇది కంప్లీట్ ప్రోటీన్ అనకుండా ఏమంటుండే? ఇది మొత్తం 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు 9 ఉన్నాయంటే దాన్ని ఏమనాలి? కంప్లీట్ ప్రోటీనే కదా, రైట్? సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగాడు తల్లి పాలు అంటే కొలెస్ట్రాల్కి సంబంధించి. NFHS5 డేటా ఎప్పుడైనా ఇంపార్టెంట్. అది కూడా ఏంటి అంటే ఇక్కడ ఏమడిగాడు? ఎనీమియా చాలా ఇంపార్టెంట్. ఎనీమియా మీద క్వశ్చన్ ఇక్కడ మైక్రోసైటిక్ ఎనీమియా మీద పడవచ్చు, మ్యాక్రోసైటిక్ ఎనీమియా మీద పడవచ్చు, లేకపోతే న్యూట్రిషనల్ ఎనీమియా మీద పడవచ్చు, సికిల్ సెల్ ఎనీమియా మీద పడవచ్చు క్వశ్చన్, పక్కా క్వశ్చన్. లేకపోతే ఎనీమియా ఎంత ఉంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ఎనీమియా, మెజర్మెంట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎంత ఉండాలి ఎనీమియా స్కేల్, అంటే ఎంతకంటే తక్కువ ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అప్పుడు ఎనీమియా అంటాం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్. ఎనీమియా రౌండ్ చేసుకుని క్వశ్చన్స్ ఖచ్చితంగా. ఎనీమియా వచ్చినప్పుడు అట్లీస్ట్ లక్షణాలు ఏ ఉంటాయి? అలాగే మనకు హెల్త్ మీద కూడా హెల్త్ స్కీమ్స్ మీద కూడా ప్రోగ్రామ్ 7th యూనిట్లో క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఏంది అసలు? ఇది గోల్స్ ఎప్పుడు ఉన్నాయి? నిక్షయ్ పోషణ్ యోజన అప్డేట్ కానాలి, ఇది తెలుసుకోలేరు. 500 అనుకుంటారు కానీ 1000 రూపాయలు చేసారు వెరీ రీసెంట్గా. సో అది ఇంపార్టెంట్. అప్డేట్స్ కాని వాళ్ళకి 40-50 మార్కులు, ఒక 40 నుంచి 30 నుంచి 40 మార్కులు తేడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆహార భద్రతా చట్టానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్స్, ఆహార భద్రత మరియు ప్రామాణిక చట్టం సంబంధించి ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణలో NCRB వాళ్ళ లెక్కల ప్రకారం ఫుడ్కు సంబంధించినటువంటి ఫుడ్ కంటామినేషన్ సంబంధించిన కేసులకు తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. సిటీల విషయంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నది. జస్ట్ 2-3 days బ్యాక్ భువనగిరి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, అక్కడ ఒక గర్ల్ చనిపోయింది కూడా ఫుడ్ ఎలర్జీ, ఫుడ్ కంటామినేషన్ కావడం వల్ల. హాస్టల్లో ఉండేటువంటి అమ్మాయి, గవర్నమెంట్ హాస్టల్లో. సారథి యాప్, రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా మనకి, లేటెస్ట్గా స్కీమ్స్ ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది కదా. దేనికి యాప్ల మీద, ఓకే, థీమ్స్ మీద, డేస్ మీద, డికేట్స్ మీద, స్లోగన్స్ మీద, లోగోస్ మీద క్వశ్చన్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సోషల్ వర్క్లో చూడండి, ఎవరు సంఘ సంక్షేమ శాస్త్రం అనే పదం కూడా వాడొస్తలేదు జనాలకి ఇంకా ఇన్ని రోజులకు. ఏమంటాను? సామాజిక సేవ అంటున్నారు, లేకపోతే సంఘ సేవ అంటున్నారు. సంఘ సేవ అంటే సామాజిక సేవ అంటే సోషల్ సర్వీస్. అది సంఘ సంక్షేమ శాస్త్రం, సోషల్ వర్క్ లేదా సంఘ సంక్షేమ కృషి. అర్థమైందా? తెలుగు పదాలనే కరెక్ట్గా తెలుసుకోండి. పదాలు ఇంపార్టెంట్. ECC మీ చాలా సింపుల్, చాలా చిన్న యూనిట్. దాని నుంచి ఖచ్చితంగా 10 క్వశ్చన్లు అంటే 20 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది? ఒక రోజుకి, ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉండాలి? 6, 34 + 5 కరెక్టేనా? దీన్ని ఎవరు చేశారు? మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖకి లేదు. ఒక మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖను NIPCCD వాళ్ళు కలిపి చేశారు. మిగతా 3 కూడా అవి కరెక్టేనా కాదా అని మీరు డెప్త్గా చదివినప్పుడు మాత్రమే అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ వర్క్ అని ఉంది మనకు సోషల్ వర్క్లో. అలాగే సోషియాలజీలో కూడా తీసుకోవచ్చు.
స్మాల్ గ్రూప్స్, లార్జ్ గ్రూప్స్, హారిజెంటల్, వర్టికల్, టెరిటోరియల్, నాన్ టెరిటోరియల్, ఇన్ గ్రూప్, అవుట్. ఈ కాన్సెప్ట్స్ ఎవరు చెప్పారు? పోయినసారి అత్యంత స్మాల్ గ్రూప్ ఏదని అడిగాడు, డయాయిడ్ అంటే ఇద్దరితో ఉండేటువంటి గ్రూప్. ఈ గ్రూప్స్ టైప్స్ మీద క్వశ్చన్ పడుతుంది, మ్యాక్సిమం ప్రైమరీ గ్రూప్స్ మీద పడవచ్చు. అట్లని చెప్పి మిగతా ఇంకా రెఫరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి, టాస్క్ గ్రూప్స్ ఉన్నాయి, వాలంటరీ గ్రూప్స్ ఉన్నాయి, ఇన్వాలంటరీ గ్రూప్స్ ఉన్నాయి, మెంబర్షిప్ గ్రూప్స్, నాన్ మెంబర్షిప్ గ్రూప్స్, రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. ఎవరెవరు ఏ గ్రూప్? డబ్ల్యూజీ సమ్నర్ ఏం చెప్పాడు? గ్రూప్స్ని 2 రకాలుగా, డబ్ల్యూజీ సమ్నర్ అని కాదు ఇక్కడ, స్మాల్ గ్రూప్స్, లార్జ్ గ్రూప్స్ అని ఎవరు వర్గీకరించారు? హారిజెంటల్ అండ్ వర్టికల్ గ్రూప్స్ అని ఎవరు వర్గీకరించారు? టెరిటోరియల్ అండ్ నాన్ టెరిటోరియల్ గ్రూప్స్ అని ఎవరు వర్గీకరించారు? అండ్ ఇన్ గ్రూప్స్ అండ్ అవుట్ గ్రూప్స్ అని ఎవరు వర్గీకరించారు? అసలు ఇన్ గ్రూప్ అంటే ఏంటి, అవుట్ గ్రూప్ అంటే ఏంటి, టెరిటోరియల్ గ్రూప్ అంటే ఏంటి, నాన్ టెరిటోరియల్ గ్రూప్ అంటే ఏంటి, హారిజెంటల్ గ్రూప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ హారిజెంటల్ గ్రూప్ అవుతారా, వర్టికల్ గ్రూప్ అవుతారా? ఫ్యామిలీ అనేది ఉంది, ఫ్యామిలీ అనేది టెరిటోరియల్ గ్రూప్ అవుతుందా, నాన్ టెరిటోరియల్ గ్రూప్ అవుతుందా? సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ బాగా తెలుసుకోవాలి. మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి లేకపోతే ఇంకేదో చేయడానికి కాదు. ఇంకా 1 month టైం ఉంది, మీరు కరెక్షన్ చేసుకోండి ఎవరైనా డ్రాబ్యాక్స్ ఉన్న వాళ్ళు. అంటే కొత్త క్వశ్చన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే చదవడం ఉత్తమం. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లేదా వర్కింగ్ విత్ కమ్యూనిటీస్ అని కూడా అంటాం, లేదా కమ్యూనిటీ వర్క్ అని కూడా అంటాం. దాంట్లో సముదాయ వ్యవస్థీకరణలో ఫిల్ట్ నీడ్స్ అంటే ఏంటి? అసలు సముదాయ వ్యవస్థీకరణలో ఒక సముదాయం యొక్క అవసరాలు ఎవరు గుర్తించాలి? అవునా కాదా? తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, రేపు పొద్దున నేషనల్ లెవెల్లో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద క్వశ్చన్ అడగచ్చు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్ సభయస్థం పథకం, ఏ వార్షిక ఆదాయం ఉండాలి, ఎవరెవరు ఎలిజిబుల్, రైట్? రెసిడెన్షియల్ క్రైటీరియా ఏముంది, ఎన్నిసార్లు దీనికి ఎలిజిబుల్, ఎన్నిసార్లు లబ్ధి పొందొచ్చు, ఒకసారి పొందొచ్చా, 2 సార్లు పొందొచ్చా, లేదా ఎగ్జామ్ రాసిన ప్రతిసారి కూడా లబ్ధి పొందొచ్చా, రైట్? పిల్లల డెవలప్మెంట్కి సంబంధించి తల నుండి అవయవాల వరకు వచ్చేది ప్రాక్సిమోడిస్టలా, సెఫలోకార్డలా, సో ఇలా టెక్నికల్ వర్డ్స్. ఇక భారతీయ న్యాయ సంహిత, ఇప్పుడు మొన్న అడిగాడు కదా సాక్షి అధినియమం మీద అడిగాడు గ్రూప్ 3లో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి. ఈసారి అడిగే ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా ఉమెన్ చిల్డ్రన్ మీద ఛాన్స్ ఉంది. ఏ సెక్షన్ దేనికి సంబంధించిన కంటెంట్ మ్యాటర్ గురించి డీల్ చేస్తుంది? పోటీ మరియు సంఘర్షణకు సంబంధించి క్రింది వాటిలో సరి అయింది ఏంది? ఓకే, ఈ క్రింది సామాజిక శాస్త్రవేత్తల్లో సాంకేతికత, కమ్యూనికేషన్ మరియు ఆర్థిక వ్యవస్థ స్థాయి ఆధారంగా సమాజాలను వేరు చేసింది ఎవరు? సో చాలా ఉంది. మ్యారేజ్ చట్టాలు ఎప్పుడైనా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇట్లా ప్లేయింగ్ అయినా ఇయర్స్ అయినా అడగచ్చు, లేదా వీటిని 4 ఇచ్చి క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టమని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్, NFHS 5 డేటా. నియోనటల్ మోర్టాలిటీ అంటే ఏంటి? పోయినసారి IMR సంథింగ్ ఏదో అడిగాడు, అట్లా MMR అంటే ఏందో అడగచ్చు. ఈసారి క్రూడ్ డెత్ రేట్ అంటే అడగచ్చు, క్రూడ్ బర్త్ రేట్ అంటే అడగచ్చు. అలాగే ఇమ్యునైజేషన్ డ్రాప్అవుట్స్, ఎవరిని ఇమ్యునైజేషన్ డ్రాప్అవుట్స్ అంటారు? సో ఇన్ని రకాల అనీమియాలు, హైపోక్రోమిక్, మెగాలోబ్లాస్టిక్, హీమోలైటిక్, మైక్రోసైటిక్. సో కాబట్టి ఈ క్వశ్చన్ టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి, మీకు వెంటనే ఆన్సర్స్ ఉంటాయి. మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు ఏం చేయాలి? మీరు రాసుకున్న నోట్స్ను మళ్ళీ ఓపెన్ చేసి చూడాలి. అది కూడా అర్థం కాకపోతే ఏం చేయాలి? మళ్ళీ క్లాస్ వినాలి. అంతేగాని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటారు. మార్కెట్లో ఎవరు ఎట్లా చేస్తున్నారో నాకైతే సంబంధం లేదు. క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రేపు టెస్ట్ రాసే వాళ్ళు ఎట్లా టెస్ట్ రాస్తారు? డైరెక్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తారు. దానివల్ల ఏం ఉపయోగం? టెస్ట్ రాసిన లైవ్ ఎక్స్పీరియన్స్ రావాలి కదా, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో తెలియాలి కదా, తెలిసినవి ఎన్ని తప్పులు చేస్తున్నారో తెలియాలి కదా, చదివింది కూడా ఏది గుర్తుపడతలేరో తెలియాలి కదా. అది ఎట్లా తెలుస్తుంది నేను వీడియో చేస్తే? క్వశ్చన్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు సైంటిఫిక్ ప్రాసెస్ ఏంటంటే టెస్ట్ సిరీస్ రాసి ఏవేవి తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు చేసినా మీరు ప్రిపేర్ అయిన చేసుకున్న నోట్స్ అవుతుందో అది చూసుకోవాలి. లేదు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదంటే మన బుక్ ఉంది కదా, అప్డేటెడ్ బుక్, అందులో వెతుకులాడుకోవాలి. అందులో కూడా నేను చూడలేమంటే సంబంధిత నోట్స్ వీడియో ఓపెన్ చేసి చూసుకోవాలి. అవన్నీ మన యాప్లో ఉన్నాయి, రైట్? దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అలాగే CDPOకి సంబంధించిన చాలా వీడియోలు మన ఫ్రీ గైడెన్స్ కోసం కూడా పెట్టడం జరిగింది. మీరు కావాలంటే ఈ కోర్సు తీసుకోవచ్చు. ఓకే, నోట్స్ ఉంది, ఫుల్ అప్డేటెడ్ నోట్స్. ఇంకా కొంచెం కరెంట్ అఫైర్స్ ఇంకా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాక్సిమం 1st తారీఖు నుంచి ప్లాన్ చేస్తున్నాము. డైలీ కొద్దిసేపు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ డౌట్స్ కానీ లేకపోతే ఇంకా మన కొత్త నోట్స్ చాలా పెట్టినాం కదా,
ఆ కొత్త నోట్స్‌కు సంబంధించి ఎట్లా చదవాలి, ముఖ్యంగా ఆర్‌డీఏ లాంటివి, లేటెస్ట్ న్యూట్రిషన్‌లో మారినటువంటివి అవన్నీ చేస్తాము. నెక్స్ట్ టెస్టులు కూడా ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది, గ్రాండ్ టెస్ట్. ఆల్రెడీ టెస్టులు యూనిట్ వైజ్ టెస్టులు ఉన్నాయి ఆల్రెడీ. ఎవ్రీ యూనిట్ టెస్ట్ ఉంది. గ్రాండ్ టెస్టులు ఇప్పుడు స్టార్ట్ చేశాం. ఎగ్జామ్ అయ్యేంత వరకు మ్యాక్సిమం గ్రాండ్ టెస్టులు ఇస్తాం. మేము ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం అని చెప్పాం. కానీ ఇచ్చినంత వరకు మాత్రం క్వాలిటీ ఉంటాయి, రెఫరెన్స్ ఉంటాయి. ఊరికే డంప్ చేసి క్వశ్చన్లు తీసుకొచ్చి పెట్టుడు కాదు, ఊరికే పబ్లిసిటీ చేయడం కాదు, అది ఉంటుంది. మ్యాక్సిమం ఇస్తాము. సో కాబట్టి ఎవరైనా అవకాశం ఉన్నోళ్ళు వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.